నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయారు. లావు శ్రీకృష్ణదేవరాయలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవమానించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలను తప్పించే ప్రయత్నం చేసింది. ఆయన ఇంకెక్కడికో పంపిస్తోంది. పంపించే క్రమంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జనసేనను, టీడీపీ అధినేతను, జనసేన అధినేతను విపరీతంగా తిట్టాలి అని చెప్పింది. ఆ తిట్టడం ఇష్టం లేక తిట్టను అంటూ ఆయన బయటకు వచ్చారంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది. చెప్పడం మాత్రమే కాదు, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన ఒక వీడియోని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ విని వాళ్ళు మరి ట్విట్టర్లో పెట్టారో లేకపోతే వినకుండా పెట్టారో తెలియదు, కానీ ఈ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీకి షాక్ కలిగించే మాటలు, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే మాటలు, తెలుగుదేశం పార్టీ చెప్తున్న దానికి భిన్నమైన మాటలు. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఉన్న కంటెంట్ని నేను చదివి వినిపిస్తున్నాను. పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు దొరక్క జగన్ పడుతున్న ఇబ్బందులు స్వయంగా వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. చివరకు ఓడిపోతే రాజ్యసభ ఇస్తా అని బ్రతిమలాడుకొని అభ్యర్థులను నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే చంద్రబాబును తిట్టాలి, లేదంటే జే ట్యాక్స్ కింద డబ్బులు ఇవ్వాలి, అందుకే ఆ పార్టీలో ఉండలేక అందరూ బయటకు వచ్చేసేది. చివరికి ఆ పార్టీలో సైకోలు, శాడిస్టులు, డెకాయిట్లు తప్ప ఎవరూ మిగలరు అనే ఒక రైటప్ కింద శ్రీకృష్ణదేవరాయలు వీడియోను పోస్ట్ చేశారు. ఒకసారి ఆ వీడియోలో మాట్లాడిన కంటెంట్ నేను మీకు వినిపిస్తాను. ఓడిపోయినా నీకు రాజ్యసభ ఇస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రాజ్యసభ వద్దు, గుంటూరు వద్దు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజ్యసభ ఇవన్నీ కూడా అన్ని ఆఫ్టర్ థాట్స్, వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని అనవసరం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత చివరికి ఇదంతా అయిన తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ వెళ్ళి అడగడం జరిగింది, లేదండి ఉంచాలి అది ఇదని. దాని తర్వాత బ్యాక్ ట్రాక్ వచ్చి లేదు నీకే ఇస్తాను నర్సరావుపేట అని అడిగారు. నిజం ఇది చెప్పాలి కాబట్టి నీకు ఇస్తాము నర్సరావుపేట అని. బట్ వన్ కండిషన్ వాజ్ you have to do a press meet. One condition was that you have to do a press meet పెట్టి తిట్టమని అది కాదు కానీ బట్ ఐ హ్యావ్ టు షో ద లాయల్టీ, నీ లాయల్టీ ఉన్నామని చూపించమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత లాయల్టీ చూపించమని ఎవరైనా అడిగారంటే ఇంకో 10 సంవత్సరాలైనా అంతే ఉంటుంది. సో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్, నేను చేయలేను ఆ పని అని నేను ఎక్కడా కూడా చెప్పిన తర్వాత ఎక్కడా కూడా చాలా సామరస్యంగానే నేను చెప్పాను, నేను చేయలేనండి ఇది మీరు అడుగుతూ ఉంటే. మీరు ఒక పాత్ర వెళ్తారు, నన్ను వదిలేండి, నేను ఇంకో పాత్ర నేను వెళ్తాను. సో ఇది సామరస్యంగానే విడిపోవడం బెటర్. అంతేగాని దీంట్లో నేను మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసి మీరు నన్ను బ్లేమ్ చేసి మీ అంటే పార్టీ నడుపుతున్నప్పుడు మీకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. సో ఇది ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పిన ఈ మాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులిద్దరిని, ప్రతిపక్ష నాయకుల్ని తిట్టమని నాకు చెప్పలేదు అనే విషయాన్ని ఆయన అఫీషియల్గా చెప్పారు. దాంతోపాటు టఫ్ సీట్గా గుంటూరు సీట్ ఉంది, వైసీపీ ప్రపంచంలోనే గుంటూరు ఎంపీగా టీడీపీ గెలిచింది, సో అక్కడికి వెళ్ళి కంటెస్ట్ చేయమని అడిగారు. అక్కడ ఒకవేళ నువ్వు పోటీ చేయడానికి భయపడితే అక్కడ ఓడిపోతే నిన్ను రాజ్యసభకు పంపిస్తానని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ నేను నరసరావుపేటలోనే పోటీ చేస్తానని చెప్పాను, అక్కడికి వెళ్ళనని చెప్పాను, అక్కడికి వెళ్ళకపోతే అవసరం లేదని చెప్పారు. దిస్ ఈజ్ ద పాయింట్. సో తిట్టమన్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తిట్టమన్నారు కాబట్టి ఆయన బయటకు వచ్చారు అనేది అబద్ధం, యాజ్ ఫర్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు పోస్ట్ చేసిన వీడియో ప్రకారం. సో ఆయన ఓడిపోతారు కాబట్టి, ఆయన ఏదో బలిపశువుని చేయాలి కాబట్టి గుంటూరుకు పంపించాలనే ఆలోచన వైసీపీ చేయలేదు. నువ్వు ఓడిపోతే నీకు రాజ్యసభ కూడా ఇస్తామనే హామీ ఇచ్చింది. సో అంతేకాదు, సామరస్యంగా విడిపోయాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ఆలోచన నాకు లేదు. ఈ మొత్తం వ్యవహారాల్ని స్వయంగా శ్రీకృష్ణదేవరాయలే చెప్తున్నారు. ఆయన్ని లాయల్టీ ప్రూవ్ చేసుకోవని మాత్రం పార్టీ అడిగిందని చెప్తున్నారు. ఏంటి లాయల్టీ ప్రూవ్ చేసుకోవడం అంటే, గడిచిన 2.5-3 ఏళ్లుగా లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ పైన తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వస్తుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటికి రాబోతున్నారంటూ టీడీపీ మీడియా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది.
అక్కడ విడుదల రజనీతో ఆవిడ గొడవ ఉంది. చిలకలూరుపేట ఎమ్మెల్యేగా విడుదల రజనీ ఉన్న సమయంలో ఆమె తర్వాత మంత్రి అయిన తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలకి ఆమెకి మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగా ఆయన పార్టీ మారిపోతున్నారు, పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు లాంటి వార్తలను రాస్తూ వస్తున్నారు. చిలకలూరుపేట నుంచి ఆమె తీసుకొచ్చి ఇప్పుడు గుంటూరు టౌన్లో పోటీ చేయిస్తున్నారు. సో అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలకి ఎలాంటి ఇబ్బంది అక్కడ ఆమెతో ఉండే పరిస్థితి లేదు. అయినప్పటికీ కంటిన్యూస్గా టీడీపీ మీడియాలో ఈ స్థాయిలో వార్తలు వస్తూ ఉంటే ఏ ఒక్కరోజు శ్రీకృష్ణదేవరాయలు ఇటువంటి వార్తలు తప్పు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని ఎక్కడా ఎప్పుడూ మాట్లాడిన సందర్భం లేదు. సేమ్ పరిస్థితి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి కూడా. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పైన కూడా ఇదే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టమన్నారు, ఆయన తిట్టడానికి ఇబ్బంది పడుతున్నారు అంటూ టీడీపీ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది వీళ్ళే తెలుగుదేశం పార్టీ మీడియాకి ఈ వార్తల్ని చెప్పి ఇలా రాయిస్తున్నారు అని. మీరు అది రాయించట్లేదు అంటే మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాటిని ఖండించండి, లేదు జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఉందని ప్రకటించండి అని అడిగారు అని. ఓ పార్టీ అధ్యక్షుడికి లాయల్గా నేను ఉన్నాను అని ఓ ఎంపీ మీడియాతో మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది? లాయల్గా ఉండాల్సిందే కదా పార్టీకి, లాయల్గా ఉండడం అవసరం కదా, లాయల్గా ఉండడమే క్రమశిక్షణ కదా. పార్టీ నాయకత్వానికి నేను లాయల్గా ఉన్నాను అనే ఒక మాట చెప్పడానికి శ్రీకృష్ణదేవరాయలకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన లాయల్టీ పైన వచ్చిన అనుమానం ఏంటి? ఆ అనుమానం ఏంటో కూడా సదరు ఎమ్మెల్యేలు వెళ్ళి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని కలిసిన సందర్భంలో ఆయనకు చెప్పారట. బట్ ఇక్కడ ఆయన ఎంపీ గారు ఆ విషయాన్ని రివీల్ చేయలేదు. లాయల్టీగా లేను అనే అనుమానం ఎందుకు వచ్చింది అనే విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆయనకి వెళ్ళింది. ఆ విషయం కూడా లావు శ్రీకృష్ణదేవరాయలకు తెలుసు. సో తెలిసినప్పటికీ ఆయనకి ఇంకో చోట సీట్ ఇస్తా అన్నారు. తెలిసినప్పటికీ ఆ సీట్లో ఓడిపోతే రాజ్యసభ ఇస్తా అన్నారు. స్టిల్ ఆయన పార్టీని వదిలేసి వెళ్ళారు. పార్టీలో వదిలేసి వెళ్తున్న సందర్భంలో ఆయన చెప్తున్న మాట, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయదలుచుకోలేదు అని. పార్టీలో వదిలేసి వెళ్తున్న సమయంలో ఆయన చెప్తున్న మాట, వైసీపీ నన్ను ఎక్కడా పలానా నాయకుల్ని తిట్టండి అని చెప్పలేదు అని. సో తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పలానా వ్యక్తులను తిట్టండి అని నాయకులకి టాస్క్ ఇస్తున్నారు అనేది పచ్చి అబద్ధం అని శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి ప్రచారం చేస్తోంది. థ్యాంక్ యూ.